ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్హాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సీఆర్పీఎఫ్ ఐజీగా ఉన్నారు. 1998 ఏపీ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ మహేష్ చంద్ర లడ్హా ఏపీ సర్వీస్లోకి పంపించాలని సీఎం చంద్రబాబు 2 రోజుల కిందటే కేంద్రానికి లేఖ రాశారు. తక్షణమే స్పందించిన కేంద్రం వెంటనే ఆయనను ఏపీ సర్వీస్లకు బదిలీ చేసింది. అమరావతిపై ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్ల పాలనలో అమరావతిపై వైసీపీ సర్కార్ తీరని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఇటీవల అమరావతిలో క్షేత్రస్థాయి పర్యటన చేసిన సీఎం వాస్తవ పరిస్థితులు, మధ్యలో నిలిచిపోయిన భవనాల నిర్మాణాలు పరిశీలించారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక చంద్రబాబు తొలిసారిగా ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ఢిల్లీ టూర్ ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తారని తెలుస్తోంది. అలాగే ఏపీకి పారిశ్రామిక రాయితీలను కల్పించాలని కోరనున్నారు. మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు వరుసగా సమీక్షలు నిర్వహించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు అనేక సమస్యలు ఉన్నారని, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పాలనలో మార్పు స్పష్టంగా కనిపించేలా అధికారులు వేగంగా పనిచేయాలని తేల్చి చెప్పారు. విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. చర్చల ప్రతిపాదనను ఆహ్వానిస్తూ చంద్రబాబుకు లేఖ రాశారు. విభజన సమస్యలను కలిసి పరిష్కరించుకుందామని, తెలుగు రాష్ట్రాల పరస్పర సహకారానికి ముఖాముఖి చర్చలు అవసరమని అభిప్రాయపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. చైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎంపిక చేసింది. కమిటీలో సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. రైతు భరోసా విధి విధానాలను మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేయనుంది. తెలంగాణలో డ్రగ్స్ మాట వినబడాలంటే భయపడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే, నేరగాళ్లకు కాదన్నారు. డ్రగ్స్ నియంత్రణలో సమర్థవంతంగా పనిచేసిన వారికి పదోన్నతులు కల్పిస్తామన్నారు. సినీ పరిశ్రమ, మీడియా కూడా బాధ్యతగా తీసుకుని డ్రగ్స్ పై అవగాహన కల్పించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలవరంలో 4వ రోజు అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటించనుంది. డయాఫ్రమ్ వాల్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేడు కేంద్ర జలసంఘం చైర్మన్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సమగ్ర అధ్యయనం తర్వాతే తుది నిర్ణయాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. హత్రాస్ ఘటనలో అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ ఘటనలో 116 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సభలో చేసిన ప్రసంగంలో ఆయన ఆద్యంతం సానుభూతి కోసమే పాకులాడారంటూ ఆక్షేపించారు. నిండు సభలో రాహుల్ పిల్ల చేష్టలకు పాల్పడ్డారని, పచ్చి అబద్దాలతో సభను తప్పుదోవ పట్టించారని అన్నారు.